హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ చికెన్ కడాయి. హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మిగతా కడాయి చేసుకోవడానికి, కడాయి మసాలాని తయారు చేసుకోవడానికి కావలసిన ప్రాసెస్ అన్నది ఏంటి అంటే ఆయిల్, ఉప్పు, కారం, చికెన్ మసాలా పౌడర్, ఉల్లిపాయలు, టమాటీలు అన్నీ పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనం దీన్ని ఫ్రై చేసి మళ్ళీ దీన్ని పేస్ట్ చేస్తామన్నమాట. కొద్దిగా జీడిపప్పు, కొత్తిమీర, కొద్దిగా వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ని వేసుకొని కొద్దిగా వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొద్దిగా జీడిపప్పు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, మన ఆనియన్, టమాటో, జీడిపప్పు ఎంత చక్కగా హాఫ్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చల్లగా చేసుకుందాం. ఇప్పుడు మనం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని మనం మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసేస్తున్నాం. మన చికెన్ ఇంచుమించు ఫ్రై అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ఆయిల్లో మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఎందుకండి మనం రెస్టారెంట్స్కి వెళ్ళాలి? మన ఇంట్లోనే మనం హ్యాపీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చక్కగా మన కడాయి చికెన్ని తయారు చేసుకొని ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేస్తూ తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. మన మసాలా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మన చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. చికెన్తో పాటు కొంచెం బాగా ఒక 2-3 మినిట్స్ ఈ మసాలా అంతా చికెన్కి పట్టిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేద్దాం. చూడండి, మన కడాయి చికెన్ ఎంత చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా చికెన్ మసాలాని యాడ్ చేసుకొని అంతే, మరి మన చికెన్ కడాయి మసాలా రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని కొద్దిగా బట్టరు, దీని మీదన మీ ఇంట్లో ఉంటే అవైలబుల్గా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుందాం. లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మన కడాయి చికెన్ విత్ పరాటా, లేయర్స్తో పరాటా రెడీ అయిపోయింది. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా మన కడాయి చికెన్ని పరాటాని చేసుకొని ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.